సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సాకారంలో భూభారతి అవగాహన సదస్సులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పాం, భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. అదేవిధంగా ధరణి ముసుగులో బీఆర్ఎస్ నాయకులు సొంతం చేసుకున్నారన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ధరణి ప్రసాదమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. నిన్నటి సభలో భూభారతి గూర్చి చర్చిస్తే చెప్పుల దండలు తప్పేవి కావని ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాల కోసమే భూభారతి చట్టాన్ని మేధావులు, అనుభవజ్ఞులైన రైతులతో చర్చించి భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు. ఈ చట్టాన్ని తెచ్చాం కానీ అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ అధికారులు తప్పు చేస్తే ఆర్డీఓకు, ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్కు, కలెక్టర్ తప్పు చేస్తే సీసీఎల్కు ఫిర్యాదు చేయవచ్చునని ప్రజలకు సూచించారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు వారి అవసరాలు తీర్చలేదని వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారని, త్వరలో వీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు. ఒక అద్భుతమైన భూభారత చట్టం వస్తుందని దుఃఖం వస్తుందా? పేదోడికి సన్నబియ్యం ఇస్తున్నామని దుఃఖం వస్తుందా? ఆడబిడ్డకి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నామని దుఃఖం వస్తుందా? 500 రూపాయలకి గ్యాస్ పంపిస్తున్నామని దుఃఖం వస్తుందా? పేదోడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేపిస్తున్నామని దుఃఖం వస్తుందా? ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో 1 రూపాయి కూడా ఇవ్వకుండా రాష్ట్రమంతా ప్రయాణించవచ్చు అని మన ఇందిరమ్మ ప్రభుత్వం చేసుకున్నందుకు దాన్ని చూసి దుఃఖం వస్తుందా? లేకపోతే నీ ఉద్యోగం ఊడిందని దుఃఖం వస్తుందా? ఎందుకు వస్తుందా నీకు దుఃఖము? ధనిక తెలంగాణ రాష్ట్రమని ఆనాడు మా దేవత శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలవని అనడానికి అసలు నీకు నోరులా వచ్చింది అని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు ఈ భూభారతిని నిన్న